చేయగలుగుతున్నాయి తులసిరెడ్డి గారు? నా అదర్ సైడ్ ఆఫ్ ది అభిప్రాయము కాయిన్, అదర్ సైడ్ ఆఫ్ ది నా కాయిన్. యా, చెప్పండి చెప్పండి చెప్పండి. నా అభిప్రాయము వాటికంటే కూడా ఇప్పుడు మన నీటిది, తర్వాత పెట్రోల్ డీజిల్, నీటిది ఏమైంది? కాదు, ఒక్క నిమిషం. కాదు, మీకు అడ్డు రావట్లేదు. నీటు సరే, ఒక 25 లక్షల మంది అనుకుందాము. కొంత కోపంగా ఉంటే ప్రధానమంత్రి డ్యామేజ్ కంట్రోల్ చేసేసారు కదా. నేనే స్వయంగా పర్యవేక్షిస్తా, నేనే కూర్చుంటా వేళ పిఎంఓలో. కానీ రెండు ఉన్నాయి. ప్రధానమంత్రి ఛాలెంజ్ గా తీసుకుంది ఒక ఆస్పెక్ట్ గా మెరిట్ ఇవ్వచ్చు. అంటే ఒక పరీక్ష జరిపేదానికి కూడా ప్రధానమంత్రి, పిఎంఓ ఆఫీసు, ఎయిర్ ఫోర్స్, మిలిటరీ ఉపయోగించంటే ఇది ఇంత అధ్వానమైన పరిస్థితిలో ఉందనేది సెకండ్ సైడ్. మనము లాయర్ వచ్చేసి ఆ పక్క వాదించవచ్చు, ఈ పక్క వాదించవచ్చు. అంటే ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి పిఎంఓ ఆఫీసు, ఎయిర్ ఫోర్స్, మిలిటరీ పెట్టాల్సిన స్థాయిలో ఈ దేశం ఉందా? ఇంత అధ్వానమైన పరిపాలన అనేది ఇంకొక సైడ్ మనము వాదించవచ్చు కదా. రెండవది, రేపు ఒకవేళ మళ్ళా లీక్ అయింది అనుకో, ఏం అప్పుడు పరిస్థితి? ఇంకా ప్రపంచ దేశాల్లో భారతదేశం తల ఎత్తుకుంటుందా? పిఎం వచ్చేసి ఇంకా విదేశాలకు కానీ పోగలడా? ఒక్కరోజు ఉండగలడా పోస్ట్లో? రేపు ఒకవేళ ఏమైనా అయిందనుకోండి, లీక్ అయిందనుకోండి, రేపు పిఎం పరిస్థితి ఏమిటి? ఈ దేశ పరిస్థితి ఏమిటి? అంటే ఆ కోణంలో కూడా ఆలోచించాలి. మీరు చెప్పినట్లు ప్రభుత్వము ఆల్టర్నేటివ్ ఉందా లేదా అనేది కూడా మీరు చెప్పినట్టు డెఫినెట్ గా పనిచేస్తుంది. దీంట్లో మనము ఇండియా కూటమి లేదా బీజేపీ, కాంగ్రెస్ తీసుకున్నాం. ఇప్పుడు ట్రాక్ రికార్డ్ తీసుకుంటే కాంగ్రెస్ కు సంబంధించి 2014లో 44 సీట్లు వచ్చాయి, 2019లో 52 వచ్చాయి, 2024లో 99 వచ్చాయి. అంటే గ్రాడ్యువల్ గా 44, 52 ప్రతిపక్ష హోదా కూడా రాని పరిస్థితి నుండి 99కి వచ్చినాయి. గ్రాడ్యువల్ గా పెరుగుతా ఉంది రీసెంట్ గా. అంతకుముందు చరిత్ర మళ్ళా వద్దాం. అదే బీజేపీ 2014లో 288, 2019లో 303 పెరిగింది. కానీ 2024లో 240 తగ్గింది. కాబట్టి బీజేపీ కొంత అవరోహణాక్రమము, కాంగ్రెస్ పార్టీ ఆరోహణాక్రమంలో వస్తా ఉంది. ఇది ఒకటి. ఇక మనం కాంగ్రెస్ ట్రాక్ రికార్డ్ తీసుకుంటే 30 ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించింది. 1947 నుంచి 1977 వరకు 30 ఏళ్ళు. ఇప్పుడైనా 12 ఏళ్లే. అప్పుడు 30 సంవత్సరాల పాటు ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన చరిత్ర కాంగ్రెస్ ఉంది. మొత్తం 79 సంవత్సరాల్లో 54 సంవత్సరాలు పరిపాలించిన చరిత్ర ఉంది. తర్వాత మినిమం సీట్లు పార్లమెంట్లో 44, మ్యాక్సిమం సీట్లు 414. బీజేపీకి మినిమం 2, మ్యాక్సిమం 313. ప్రధానంగా వచ్చేసి యూపీ అనేది ఇప్పుడు కీలకం. మనము యూపీలో కాంగ్రెస్ తగ్గిపోయిన తర్వాత దేశంలో ఇబ్బంది పడుతుంది కాంగ్రెస్. యూపీలో బీజేపీ పుంజుకున్న తర్వాతనే బీజేపీ బలమైన పార్టీగా ఏర్పడింది. అటువంటి యూపీలో 2014లో బీజేపీకి 71, 80 గాను 71, 2019లో 80కి 64, 2024లో 80కి 33, 71 నుండి అమాంతం తగ్గిపోయినాయి 33. కాబట్టి రేపు కూడా యూపీ ఒక రాష్ట్రమే కావచ్చు, కానీ 2027 అసెంబ్లీ ఎన్నికలు ఇంపార్టెంటే. మొత్తం ఈ దేశాన్ని ప్రభావితం చేస్తాంటూ ముందు ఏ ప్రభుత్వమైనా అటు కాంగ్రెస్ కానీ అటు బీజేపీ కానీ మెయిన్ గా యూపీ మీద కాన్సన్ట్రేట్ చేసి యూపీలో పుంజుకుంటే కాంగ్రెస్ అధికారానికి వచ్చినట్టే. యూపీలో పుంజుకోకుండా మిగతా ఎన్ని చేసినా గానీ యూపీలో 80 సీట్లు అంటే ఇప్పుడు మీరు రాష్ట్రాల ప్రాతిపదికన స్టాటిస్టిక్స్ చెప్తున్నారు తులసిరెడ్డి గారు. బట్ మై క్వశ్చన్ హియర్ ఈజ్, అసలు మీరు దేశంలో మోదీకి ధీటుగా ఇదిగో ఒక నాయకుడు రాహుల్ గాంధీ, లేదు మీరు వాయనాడులో ప్రియాంక గాంధీని తీసుకొచ్చి నిలబెట్టారు. ఇప్పుడు రామచంద్ర గుహ ఇవాళ ఒక ఆర్టికల్ రాశారు ఆయన, అది కరెక్ట్ కాదని చెప్పాను నేను అప్పుడు కాంగ్రెస్కి. బట్ లేదు, మేము సౌత్ని నార్త్ని మేము బ్యాలెన్స్ చేస్తున్నాం అని చెప్పారు అని చెప్పి ఆయన ఒక థియరీ రాసుకొచ్చారు. సరే, ఖర్గే ఇవాళ ఏఐసిసి ప్రెసిడెంట్. నా పాయింట్ ఏంటంటే మోదీకి ఆల్టర్నేటివ్ ఫేస్ అపోజిషన్లో ఒకటి ఉంది అనేది కదా దేశ ప్రజల్లో ముందు విశ్వాసం కలిగించాలి. ఇంకా రాహుల్ గాంధీని దానివల్ల ఇంకా సెకండ్ థాట్ ఏం అవసరం ఉంది? వచ్చేసి మోడీ వర్సెస్ రాహుల్, దట్స్ ఆల్, అంతే. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, ఇండియా వర్సెస్ ఎన్డీఏ. కానీ దానికి మళ్ళీ సెకండ్ అనేది ఏముంది? వచ్చేసి 100కి 150% రాహుల్ రాహుల్ రాహుల్. ఇందాక మీరు చెప్పిన లెక్కల్లో మేము 40 నుంచి 50, 50 నుంచి 90 పెరిగాం, వాళ్ళు 200, 300 తగ్గామంటే ఇప్పుడు ఒక స్టూడెంట్కి ముందు 34 మార్కులు, తర్వాత 45 మార్కులు వచ్చి పాస్ అయ్యి తర్వాత 60 మార్కులు ఫస్ట్ క్లాస్ వచ్చింది. ఇంకో స్టూడెంట్కి డిస్టింక్షన్ 97, తర్వాత 92, తర్వాత 85 వచ్చినట్టు ఆ ఎగ్జాంపుల్ లాగే ఉంది. అది ఎవరు డిస్టింక్షన్ లో ఉన్నారనేది కదా ముఖ్యం. చంద్రబాబు నాయుడు 1968లో SSLC ఫెయిల్ అయినాడు.
మీకు తెలుసో తెలియదు. ఓకే. ఎస్ఎస్ఎల్సి ఫెయిల్ అయిపోయినాడు. ఆయన వచ్చేసి ఇప్పుడు వచ్చేసి 15 సంవత్సరాల పాటు సరే అది వేరు, అంటే ఎగ్జాక్ట్లీ మీరు కాబట్టి అలా అయితే ఇప్పుడు చదువుకున్న వాళ్ళు చాలా మంది దేశాన్ని నేలుతున్నారు, లేకపోతే అంతకంటే పెద్ద ఎగ్జాంపుల్ కావాలన్నా? ఎస్ఎస్ఎల్సి ఫెయిల్ అయిన క్యాండిడేట్ వచ్చేసి ఈ రోజు ప్రపంచ స్థాయిలోనే లెజెండరీ విజనరీగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. కాబట్టి పొద్దుసం ఒకే విధంగా ఉండాలని ఏం లేదు. రాహుల్ వచ్చేసి డెఫినెట్ గా వచ్చేసి పార్టీ పరంగా ఆయన ఒక ఎస్టాబ్లిష్ లీడర్ వచ్చేసి రాహుల్ కంటే మించిన ఉన్నారు. కానీ రాహుల్ గాంధీ ప్రచారం చేసిన చోట్ల కానీ, లేకపోతే ఆయన విస్తృతంగా ఎస్ఐఆర్ మీదో ఎలక్షన్ కమిషన్ మీదో చేసిన యుద్ధం కానీ ఎక్కడ ఉపయోగపడింది మీకు? అరే 44 నుంచి 52కు 50 నుండి 99కి ఇది పెరిగినట్టు కాదా? లేకుంటే కేరళలో వచ్చేసి వచ్చిన చోట రాహుల్ గాంధీ ప్రచారం చేయలేదా? ఏమన్నా కేరళ రాహుల్ ప్రచారం చేయలేదా? వెస్ట్ బెంగాల్ ప్రచారం చేయలేదా? కొన్ని చోట ఓడిపోతాం, కొన్ని చోట గెలుస్తాం. నరేంద్ర మోడీ ప్రచారం చేయలేదా? కేరళలో, తమిళనాడులో ప్రచారం చేయలేదా? ఊపుకుంటూ వచ్చింది ఏమన్నా? ఆడ 1, 2, 3. కాబట్టి ఒక్కొక్క రాష్ట్ర పరిస్థితి ఒక విధంగా ఉంటుంది, ఒక్కోసారి ఒక విధంగా ఉంటుంది. కాబట్టి 2 సీట్లు ఉన్న బీజేపీ 303 ఎట్లు వచ్చినాయి? నేను చెప్తే అదే చెప్పింది. వాళ్ళ 2, 303 మా 44, 414. 2014, 1984లో 414 సీట్లు వచ్చిన పరిస్థితిలో మళ్ళీ 89 కల్లా ఓడిపోయింది కాంగ్రెస్. 414 నుండి ఓడిపోయింది 89, 84, 414, 89 ఓడిపోయింది. కాబట్టి ఈ పొద్దోసం ఒకే విధంగా ఉండవు. వచ్చేసి ఇప్పుడు వస్తానే గ్రాజువల్ గా వచ్చేసి ఇదేం ప్రమోషన్ కాదు, మ్యూటేషన్స్ రాజకీయాల్లో వచ్చేసి ఇప్పుడు పొలిటికల్ మ్యూటేషన్ జరగబోతుందని మీరు నమ్ముతున్నారు? 100% సునామీనే. 2020 మార్పు కోరుకుంటున్నారు. నేను ముందే చెప్పినట్టు రైతులు, యువత, విద్యార్థులు, మహిళల్లో మార్పులు కోరుకుంటున్నారు. మెజారిటీ సెక్షన్ ఓటర్స్ వాళ్ళే మార్పు తథ్యము. సూర్యుడు తూర్పున ఉదయించేది ఎంత నగ్న సత్యమో 2029లో మోడీ ప్రభుత్వం దిగిపోవడము, కాంగ్రెస్ రాహుల్ గాంధీ నాయకత్వం రావడము అంతా తథ్యం. రైట్, ఒక బ్రేక్